మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈ నవంబర్ నెలలో ఈ మాసం అంతా ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి ఖచ్చితంగా యోగ్యదాయకమైన మాసంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి లాభస్థానంలో లాభాధిపతి సక్షేత్రంలో కుజుడు సంచరించడం అనేది, ఉద్యోగ కారకుడైన శుక్రుడు కూడా వీరికి స్వక్షేత్రంలో రాజ్యస్థానంలో సంచరించడం అనేది, తృతీయ స్థానంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా మంచి ప్లేస్లోనే శని సంచరించడం అనేది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే కాలంగానే చెప్పాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఏమంటామంటే కనుక పిండి కొద్ది రొట్టె అంటాం. సో వీళ్ళు ఎంత పిండి పెడతారు అనే దాన్ని బట్టి వీళ్ళు విజయం అనేది నమోదవుతుంది. సో అంటే ఎవరి పరిధి ఎంతో అంతవరకు కూడా ఖచ్చితంగా విజయ అవకాశాలు అనేది ఎక్కువే ఉంటాయి. సో దాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది మన యొక్క ఆలోచన శక్తి బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క శ్రమ ఏదైతే ఉంటుందో, మీ పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈ నెలలో అడవి కాసిన వెన్నెలైతే కాదు. సో ఖచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా నడవండి, శ్రమించండి, ఫలాన్ని పొందండి. ఓకే గురుజీ, ఈ విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? సో విద్యార్థులకు కూడా, ఎందుకంటే మీ యొక్క బుద్ధి కారకుడు శుక్రుడు, ఆయన కూడా మంచి సక్షేత్రంలో సంచరించడం అనేది కనిపిస్తుంది. సరే, ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి ఉన్నప్పటికీ కూడా లాభం అనేది కరెక్ట్గా లేకపోతే అక్కడ మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం. మనం ఎంత రాసినా మార్కులు వచ్చినప్పుడు కదా, లేదంటే నేను బాగానే రాసినా ఉపయోగం లేదు. దానికి ఆ మార్కులు వచ్చినప్పుడే మనకు అది అవును వీళ్ళు రాసింది చెప్పింది నిజమే అనిపిస్తుంది. సో అలా వీళ్ళు పడిన శ్రమని నిజం చేయడానికి వీలైన గ్రహస్థితి అన్ని రంగాల వారికి ఉంది. అందుకని ఇక్కడ విద్యార్థులు కూడా వారు ఎంత శ్రమ పడితే అంత ఖచ్చితంగా మంచి ఫలితం పొందటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ వైద్య రంగంలో ఉన్న విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, తర్వాత మరి వచ్చేప్పటికి ఇవాళ రోజుల్లో కొద్దిగా ఏమంటాం డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్కిటెక్చర్స్ కూడా, సో ఈ భవన నిర్మాణ శాస్త్రంలో ఉన్న విద్యార్థులకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఇది చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పాలి. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటారు? ఒకవేళ ఉద్యోగం ఏదన్నా చేంజ్ అవ్వాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా లేదంటారా? తప్పకుండా. అంటే ఇక్కడ ఉద్యోగాల్లో వీళ్ళు ఏదైనా సరే మార్పులు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇది కంపల్సరీ అని చెప్పడానికి కాదు. అంటే మీరు ఉన్న చోటైనా సరే, అంటే గత కొద్ది నెలలుగా మీరు ఏదైనా సరే విసిగి వేసరిపోయి అమ్మ ఇక్కడ నాకు ఈ ఉద్యోగం పనికి రాలేదు నేను మారిపోతాను రా బాబాయ్ అనుకుంటే మారిపోవటం అనేది ఈ నెల అంత అవసరం లేదు. అంటే మీరు అంతకితం వెక్స్ అయిపోయారు మీకున్న దాన్ని బట్టి. కానీ ఈ నెల ఉన్న గ్రహస్థితి ఏంటంటే మళ్ళీ అక్కడే మీరు నిలదొక్కడానికి, అక్కడే ఎంతో కొంత లాభపడడానికి ఉన్నాయి. అందుకని ఈ మార్పు అనేది అనివార్యం కాదు. సో లేదు నేను కంపల్సరీ మారాలి అనుకున్న వారికి ఓకే, నాట్ బ్యాడ్. కానీ అంత రిస్క్ తీసుకుని మారాల్సిన అంత అవసరం అయితే కనుక ఈ నెల లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత ఉన్న చోటనే మీకు పెరుగుతుంది. అంత మరీ అవసరం కాదు, అంటే అనివార్యం అయితే తప్ప అంత ఆ జోలికి వెళ్ళక్కల్లా. సో ఆ రకంగా అయితే ఉంది. తర్వాత కొత్తగా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది యోగ్యదాయకమైన కాలం. సో ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరలోనే, అంటే వీళ్ళది మకర రాశిను తర్వాత వచ్చే కుంభరాశి ఈ రెండింటికి అధిపతి శని అవుతాడు కాబట్టి 1-2 ప్రయత్నాలు జనరల్గా ఒక్కోసారి విఫలం అవుతాయి. సో అంత మాత్రం అయితే మనం ఏమీ బెంగపడక్కర్లేదు. ఇది తప్పకుండా విజయం వస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. సో ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఆడు పంపన్నాడు, అంత మాత్రాన్ని మనం అంతా కూడా కకావికలం అయిపోక్కర్లేదు. సో తప్పకుండా మీరు విజయం పొందడం అనేది ఉంటుంది, మీరు రాణించడం అనేది కూడా ఉంటుంది. అందుకని బెంగ అనేది అవసరం లేదు. ఓకే గురుజీ, వివాహం లేని వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? అంటే ఇక్కడ వివాహ యోగ్యతకు వచ్చేప్పటికి ఏంటంటే వివాహ స్థానంలో ప్రస్తుతం వ్యయాధిపతి గురుడు సంచరించడం అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే వివాహం చేసుకున్న వాళ్ళ మధ్య కూడా మధ్యలో తాత్కాలిక భేదాభిప్రాయాలు ఉంటాయి.
తర్వాత లేదు అంటే కనుక చీటికి మాటికి భర్త భార్య విడివిడిగా ఉండటం అనేది, అంటే ఉద్యోగం అవ్వచ్చు, అది వ్యాపారం అవ్వచ్చు, ఈయన వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, అవి ఈ నెలలో ఎక్కువ అవుతాయి. సో దానివల్ల మనం ఇంటికి పట్టున కొద్దిగా తక్కువ ఉంటాం. సో లేదు టెంపరీగా భార్య కూడా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఒక డిప్యూటేషన్ మీద తాత్కాలికంగా నువ్వు ఒక 2 నెలలు అక్కడ పని చేసిరా ఇక్కడ పని చేసిరా అని తోలవచ్చు. సో అందుకని అలా తాత్కాలికంగా కొంత వేరుపడవచ్చు కానీ మరీ కొట్టుకుని కాదు. సో అలా పరిస్థితులు అలా తోసుకురావచ్చు, అంతే తప్ప వేరే విధంగా కాదు. తర్వాత కొత్తగా పెళ్ళి అన్నాం మనం. సో కొత్తగా పెళ్ళి కావాలన్న వాళ్ళకి కూడా ఇది ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకైతే ఇంకొద్దిగా ఈజీ ఉంది. సో పెద్దలు కుదిర్చిన వివాహం అంటే కొద్దిగా వాయిదా పడవచ్చు. లేదు ఇప్పటికే పెద్దల ముఖానికి తీసుకెళ్లారు కానీ వాళ్ళు ఒక పట్టాన్ని తేల్చట్లేదు ఈ ప్రేమికుల పెళ్లి గురించి. సో ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది. మొత్తానికి వాళ్ళు గంజుకునో మొత్తానికైతే కనుక పెళ్లి చేయడానికి సిద్ధపడతారు. కుటుంబ పరంగా ఎలా ఉందంటారు? అదే మనం ఇందాక చెప్పాం, కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్ద మరీ బాధాకరమైనవి కానీ వ్యతిరేకమైన పరిస్థితులు లేవు, కానీ తాత్కాలికంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు అలా వేరువేరుగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు. అంటే ఏమంటాం, భర్త అంటే ఇష్టము ఉన్నప్పటికీ కూడా ఒకసారి భార్య వాళ్ళ అమ్మ నాన్నకు బాగుండలేదని ఏమన్నా నేను ఒక 15 రోజులు ఇంటి దగ్గర ఉండొస్తానండి, అలా ఏదో అంటే అలా తాత్కాలికంగా భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఉండొచ్చు తప్ప మరీ ఉద్దేశపూర్వకంగా కొట్టుకుని విడిపోయేంత పరిస్థితులు అయితే ఉండవు. పరిస్థితులు అలా తాత్కాలికంగా వీళ్ళకి కొంత ఎడబాటు కలిగించవచ్చు, అంతే తప్ప వేరే ప్రమాదం లేదు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా? ఇదే రైట్. ఎందుకంటే ఖచ్చితంగా సంతానాధిపతి కూడా చాలా మంచి ప్లేస్లో సత్యత్వంలో ఉన్నాడు వీళ్ళకి. తర్వాత రెండోది ఏంటంటే ఇటు ఏవైతే సంతానానికి కావాల్సిన కామసుఖాలు కానీ ఇవి కానీ ఏమైనా కూడా ఇప్పుడు చాలా సరైన పందాల్లో వెళ్ళటం అనేది ఉంది. సో అందుకని ఖచ్చితంగా వారి యొక్క మనోరథాలు ఫలించడానికి, సంతాన రథాలు ఏదడానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బాగుంది, కరెక్ట్గా ఇది రైట్ టైం. ఓకే గురూజీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశ యోగం ఉందంటారా? అంటే విదేశ యోగం అనేది గత కొద్ది నెలలుగా వీళ్ళకి నడుస్తూనే ఉంది ఆ యోగం అనేది. సో ఈ నెల కూడా అందుకు భిన్నమేం కాదు. సో వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించి ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వెళ్ళగలగటం అనేది కూడా సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఏదైతే ఒక విద్యార్థులు అవ్వచ్చు, తర్వాత ఉద్యోగస్తులు అవ్వచ్చు, కొంతమంది ఇప్పుడున్న గ్రహస్థితులు అంటే గత ఇంచుమించు మే నుంచి ఏదైనప్పటికీ కూడా ఒక్కోసారి వీళ్ళు దూరంగా కూడా ఉండి, అంటే కొంతమంది హాస్టల్స్లో ఉండి చదువుకోవచ్చు, కొంతమంది ఇలా విదేశాలకు వెళ్ళచ్చు, అంటే కుటుంబానికి వేరుపడి వెళ్ళే గ్రహస్థితి ప్రస్తుతం నడుస్తుంది. సో అందుకని వీళ్ళకి విదేశాలకి వెళ్ళటం అనేది అటు విద్యార్థులకైనా తేలికే, ఉద్యోగస్తులకైనా తేలికే. తర్వాత వ్యాపారస్తులు కూడా ఎగుమతి దిగుమతి అంటాం కదా, మనం విదేశీయులు బేస్ చేసుకుని ఉద్యోగాలు చేసాం, ఆన్లైన్ మార్కెటింగ్, అలాంటి వాళ్ళకి కూడా ఇది రైట్ టైమే. సో ఖచ్చితంగా ఈ నెల కొంత లాభపడే పరిస్థితులు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. అది ఈ గృహయోగం ఉందంటారా గురూజీ ఈ మకర రాశి వారికి? అంటే వీళ్ళకి గృహానికి సంబంధించిన వాడు కూడా చక్కగా లాభస్థానంలోనే కుజుడు సంచరించడం అనేది ఉంది కనుక ఇటు గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి టైమే, ఆ రకమైన వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా మంచిదే. అంతేకాకుండా కొత్తగా ఇల్లులు అవి తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి టైమే. సో అందుకని మనకి ఎలా చూసుకున్నప్పుడు మొత్తం మీద మనం గమనించినట్టయితే అటు విద్యార్థులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా సంతానం కావాలనుకున్న వాళ్ళకి బాగుంది. సో ఎక్కువ శాతం మందికి అయితే బాగుంది. తర్వాత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం బాగుంది. సో ఒక రకంగా ఇది చాలా మంచి మాసంగానే మకర రాశి వారికి చెప్పాల్సి వస్తుంది. మనం ఈ సినీ రంగాల వారికి ఎలా ఉంటుందంటారు? మరి సినీ రంగం వాళ్ళకి కూడా అదిగా ఇందాక మనకి ఏదైనప్పటికీ కూడా శుక్రుడు కారకుడు, శుక్రుడు మంచి ప్లేస్లో ఉన్నాడు. సో సినిమా రంగంలో వాళ్ళకి కూడా చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది ఉంది. బాగుంది, మంచి టైం ఇది. మొత్తం మీద ఈ మకర రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవారాధన చేయమంటారు గురూజీ? తప్పకుండా ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా మరింత మంచి ఫలితాలు రావాలి అంటే కనుక వాళ్ళకి ఏదైనా చదువుకోవటం వస్తే కనుక భువనేశ్వరి స్తోత్రం ఉంటుంది, లేదా భువనేశ్వరి కవచం అని ఉంటుంది. అది ఒక పద్ధతి. భువనేశ్వరి దేవిని ఆరాధిస్తే వీళ్ళు ఈ నెలంతా కూడా ప్రస్తుతం వీళ్ళ గ్రహస్థితి భువనాలు ఏలేలాగా ఉంది. సో అందుకని మరింత విజయం నమోదు కావడానికి భువనేశ్వరి దేవిని పట్టుకోవటం అనేది ఒకటి. ఏమంటే మాకు భువనేశ్వరి దేవితో పెద్దగా పరిచయం లేదు, ఆవిడ ఆరాధన మాకు అంతగా ఏమీ తెలియదు అనుకుంటే కనుక లలిత అందరికీ తెలుసు, లలిత అమ్మవారు. సో
కొద్దిగా శుక్రవారాలు, సోమవారాలు ఈ లలితాదేవి దగ్గర మీరు లలిత సహస్రనామం పెట్టుకుని విన్నా పర్వాలేదు, మీకే చదవటం వస్తే చదివినా పర్వాలేదు. ఉత్తి రోజుల్లో అవసరం లేదు. సోమవారము, శుక్రవారం కొద్దిగా లలితాదేవి దగ్గర అంత మనం లలిత చదివేసి పెరుగన్నం నివేదన చేయండి. అంతకంటే ఏమీ చేయగల. పెరుగన్నం కూడా లేదు బాబోయ్ అంటే కనుక తేనె నివేదన చేయండి. సో తేనె అది ఒక బాటిల్ కొనుక్కుంటే అయిపోయాయి. సో ఆ రకంగా చేసినా కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక భువనేశ్వరి దేవిది చాలా చిన్న మంత్రం, అది చాలా ఈజీ అనమాట. ఓం హ్రీం శ్రీం అంతే. ఓం హ్రీం అంటే హకారానికి రావత్, ఓం హ్రీం శ్రీం. ఇది భువనేశ్వరి దేవి అద్భుత మంత్రం. దాన్ని చదువుకున్నా కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక ఈ నెలలో వీరికి ఎక్కువగా ఉపయోగపడే వారాల ముందు సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారము. సోమ, బుధ, శుక్ర, శని ఎక్కువగా కలిసి వచ్చేవి. ఇక మనం తేదీలుగా చెప్పుకున్నట్టయితే కనుక 5వ తారీఖు పనికొస్తుంది, 8వ తారీఖు పనికొస్తుంది, 9వ తారీఖు పనికొస్తుంది, 14వ తారీఖు పనికొస్తుంది, 18వ తారీఖు పనికొస్తుంది, 24వ తారీఖు పనికొస్తుంది, 27వ తారీఖు పనికొస్తుంది. ఇవి వీళ్ళకి ఉపయోగపడే తేదీలు. ఇక ఏదైనా సరే మనం ఇలా పూజలతోనూ వాటితోనూ సంబంధం లేకుండా ఇంకేదైనా మనం చేసుకోవచ్చా అంటే కనుక కొద్దిగా శుక్రవారాల పూట వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుజీ, మొత్తం మీద ఈ మాసం అంతా మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.